అసలు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ముఖ్యంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందులో భాగంగానే ఏదైతే ఇటు మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి గోల్నాక, సో గోల్నాక సరౌండింగ్లో ఉన్నటువంటి ఏవైతే కాలనీస్ బస్తీలు ఉన్నాయో సో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక కార్పొరేటర్లతో కలిసి వాళ్ళని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాగల 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి గోల్నాక దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు మూసీ ఉగ్రరూపం ఏ విధంగా దాలుస్తుంది, ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు జంట జలాశయాల గేట్లు ఎత్తితే మాత్రం మరింత ఫ్లోటింగ్ పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటికి ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఆ వాటర్ అంతా కూడా ఈ మూసీ నదిలోకి కలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను కూడా ఇప్పటికే హై అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. సార్ చెప్పండి, ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు ప్రజల్ని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అందరికీ నమస్కారం అండి. గత 2 రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంట్లో భాగంగానే మేమందరం కూడా మా అధికారులు ఈరోజు మార్నింగ్ 5 o'clock నుండి మొత్తము ఫీల్డ్ ఉండడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మొత్తం ప్రజలకు మొత్తం అందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బయటికి రాకూడదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా ఏదైనా పని ఉన్నట్టయితే మా జిహెచ్ఎంసీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. అది 04021111111 అంటే 2 పక్కన 7 ఒకట్లు అండి. దానికి ఫోన్ చేసినట్టయితే మొత్తం అది జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ అండి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఆ కన్సర్న్డ్ ఏ సర్కిల్కి వస్తుందో ఆ సర్కిల్కి ఆ సిబ్బందికి ఇది వాళ్ళకి సర్క్యులేట్ చేయడం జరుగుతుందండి. అప్పుడు మా సిబ్బంది వెంటనే వచ్చి దాని ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది. చెప్పండి, మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఇది మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఎలా అలర్ట్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. ఈ గత 2 days నుంచి భారీ వర్షం ఉంది కావున మేము మా గోల్నాక డివిజన్ ప్రతి ఒక్క బస్తీ తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ అధికారులతో సహా కలిసి సమస్య సాల్వ్ చేశాము. ఇప్పుడైతే లంకలో ఉన్నాము. లంకలో ఒక చెట్టు పడిపోయింది, అది తక్షణం తీపియడం జరుగుతుంది. ఇంకా కొన్ని వాటర్ ఆగిపోయాయి, అవి కూడా ఇప్పుడు చెప్పారు మాకు సమస్య. అంత ముందు చెప్తే మేము ఆల్రెడీ క్లియర్ చేసేవాళ్ళము. అదొకటి ఉంది. ఇంకా ఇంతవరకు ఏం సమస్య లేదు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తక్షణమే డీసీ సార్ గారు నెంబర్ చెప్పారు కదా, అదన్నా సరే మాకన్నా అప్పుడు కాల్ చేస్తే మేము అప్పటికప్పుడు వచ్చి ఆ సమస్య సాల్వ్ చేస్తామండి. చెప్పండి, మూసీ పరివాహక ప్రాంతాలు ముఖ్యంగా ఈ లంక గ్రామాలు ఇక్కడైతే ఏదైతే ఉందో మా గోల్నాక డివిజన్ సంబంధించి లంక ఎక్కువ, అది కాలువ ఎక్కువ ఉంటుంది అనమాట. మా గోల్నాకకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం కాలువ ఉంటుంది. ఆ కాలువలో ఎప్పుడు వచ్చినా వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడప్పుడు మేము అప్రమత్తం చేస్తూ ఉంటాం. స్థానికంగా ఇప్పుడు ఏదైనా పాత ఇండ్లు ఉన్నా, ఏదైనా గోడలు కూలిపోయే ప్రమాదాలు ఉన్నా కానీ ఇమీడియట్గా మేము ఇక్కడ అధికారులతో కలిసి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ వాటిని తీసుకొని వాళ్ళకి ఏదైతే ఇల్లులు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ కమ్యూనిటీ హాల్ కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా ఏదైనా రియల్గా చెప్తున్నాను, ప్రజలకు కూడా మా స్థానిక ప్రజలకు కానీ ఎక్కడైనా ప్రజలు కానీ వర్షం వచ్చినప్పుడు పిల్లలను కానీ చిన్నపిల్లలను కానీ పాల ప్యాకెట్లకు అదో ఇదో అని చెప్పి బయటికి పంపించకూడదు. ఎందుకంటే మాన్యువల్స్ కవర్స్ ఇట్లా లేచి ఉంటాయి. అదేవిధంగా కరెంట్ పోల్స్ ఏదైనా ఐరన్ పోల్స్ ఉంటే కూడా అది విద్యుత్ ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదు. ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి పోవాలి. అది కూడా పెద్ద మనుషులతో కలిసి పోవాలని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏదైనా డ్రైనేజ్ సమస్య కావచ్చు, కాలువల సమస్య కావచ్చు, ఏదైనా పాత గోడల్లో ఉన్నటువంటి ఇల్లులు కూలిపోయే ప్రమాదం ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వండి. ఇమీడియట్గా మీకు వసతులు కూడా కల్పిస్తాం. ఏ సమస్య ఉన్నా మేము ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటాం. ప్రజల ఏ అవసరం ఉన్నా మేము తీరుస్తాం తప్పకుండా. మనం చూడొచ్చు, ఏదైతే ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అయితే ఇటు అధికారులు కార్పొరేటర్లతో కలిసి పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. సో ఎలాంటి హెల్ప్ ఉన్నా, ఎలాంటి సహాయక చర్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి. జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040211111 కూడా తమ దృష్టికి తీసుకురావచ్చంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.